మళ్ళీ మీ దగ్గరికి వస్తాను తప్పకుండా. రంజిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అంటే పోస్టర్లను మీరు చూసుంటారు. ఆత్మ పరిరక్షణ పేరుతోటి వెలిసినటువంటి ఈ పోస్టర్లలో ఈ 40 ఏళ్ల ఉద్యమ జీవితంలో మీరు సాధించింది ఏం లేదు. ఇప్పటికైనా ప్రజల్లో కలిసిపోండి, ప్రజాస్వామ్యయుతంగా జీవించండి, మీ మీదను ప్రజల కోసం సరైనటువంటి మార్గంలో ఉపయోగించండి అంటూ వాళ్ళకు అనుకూలంగానే మనం అమరులం కావద్దు, మనం ఇంకా ప్రజల కోసం ఉపయోగపడాలనేటువంటి విధంగానే పోస్టర్లు ఉన్నాయి. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ప్రచురించి ఉండొచ్చు? మావోల సానుభూతి పరులా, లేకపోతే మావోల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ప్రజా జీవితాన్ని ఎవరైతే చూసారో వాళ్ళు ప్రచురించి ఉండొచ్చా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల? రజిత గారు చెప్తున్నట్లు అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మావోయిస్ట్ పార్టీ సింపథైజర్స్ కానీ లేదా మావోయిస్ట్ పార్టీలో కానీ నక్సలైట్ పార్టీలు కానీ పనిచేసి సరెండర్ అయిన వాళ్ళు కానీ చేసిన పని కాదు ఇది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఆత్మ పరిరక్షణ ప్రజాప్రాంటు పిలుపు అనేదే తప్పు ఫస్ట్. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కానీ ఈ దేశంలో ఉన్న నక్సలైట్లు కానీ రేషనలైజేషన్ నమ్ముతారు, ఆత్మలు పరమాత్మలు నమ్మే వాళ్ళు కాదు. మావోయిస్టు పరిరక్షణ ప్రజాప్రాంటు పిలుపు అంటేనన్నా కొంచెం బాగుండేది మాలాంటి వాళ్ళకు. ఆత్మ పరిరక్షణ అనేది అసలు ఆత్మల్ని పరమాత్మలు నమ్మేది కాదు మావోయిస్ట్ పార్టీ. ఫస్ట్ అంటే భౌతికవాదం, డైలెక్టికల్ మెటరలిజం, గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం మీదనే, రేషనలిజం మీదనే, సైంటిఫిక్ టెంపర్ మీదనే మావోయిస్ట్ పార్టీ కానీ ఈ దేశంలో ఉన్న 50 విప్లవ సంస్థలు కానీ పనిచేస్తాయి. ఇది ఆత్మ పరిరక్షణ అనే మాట ఒక 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 సెంటెన్స్ యూజ్ చేశారంటేనే ఇది కట్టర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బైంసా ఏరియాలో ఉన్న వాళ్ళు రాసి తయారు చేసి అంటించిన పోస్టర్లు తప్ప కానీ ఇది సింపథైజర్లు చేసిన పని అయితే కాదు 100% ఇది. సో వాళ్ళు రాసిన దాన్ని చూసుకుంటే వాళ్ళు రాసిన దాంట్లో కనీసం సారాంశం కూడా లేదు. కనీసం అందులో సారాంశం లేదు, నిజాలు లేవు, చర్చ పెట్టాల్సిన అంశము కూడా కాదు వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే ఈ దేశంలో చాలా ఉన్నాయి సమస్యలు. ఈ దేశంలో నిన్ననే గుజరాత్ లో అంత పెద్ద వంతెన కూలిపోయింది. ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇంతవరకు అసలు ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఈ దేశంలో దున్నేవాడికే భూమి కావాలని ప్రజాస్వామికవాదులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ దేశంలో టాప్ 1 టాప్ 2 లో ఉన్న మాఫియాలు అంటే ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషన్. భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21A ఉన్నది. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నది. ఈ దేశంలో వైద్యాన్ని జాతీయం చేసిన సందర్భం లేదు, విద్యను జాతీయం చేసిన సందర్భం లేదు, ఈ దేశంలో ఉన్న రాజకీయ ఖైదులు విడుదల చేసిన సందర్భం లేదు, దున్నేవాడికి భూమి దక్కాలని ఫైట్ చేసినా కానీ కూడా అసలు అట్లీస్ట్ ఒక ఆశ కూడా లేదు. ఇలాంటి సమస్యలు పక్కన పెట్టి వీళ్ళు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ అని మావోయిస్ట్ పార్టీ అని ఇదంతా నాన్ సెన్స్ అంతా, అసలు ఓపెన్ నాన్ సెన్స్ అంతా. ఎందుకంటే దట్ కనబడుతుంది క్లియర్ కట్ గా. చెప్పండి. ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి కాలానుగుణంగా మారిన ప్రజలు రాసిరు వాళ్ళు. సో అంటే వాళ్ళ వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో అంటే నేను హిస్టరీ చదివిన దాని ప్రకారం, నాది కరీంనగర్ జిల్లా కాబట్టి ఆంధ్రాలో ఒక 1985 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరుగుతుంది. కారంచేడు, దళితుల పైన ఊచకోత, కారంచేడు, చూండూరు, వెంపెంట, పదిరికుప్పం, ప్యాపిలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అలాంటి సంఘటన మా తెలంగాణలో జరగలేదు అనడానికి కారణం వాస్తవానికి ఒప్పుకోవాలంటే నక్సలైట్ పార్టీలే. అంటే ఒక దొరతనాలు కానీ, పటేల్తనం కానీ, డామినేషన్ కానీ, అన్టచబిలిటీ కానీ మన తెలంగాణలో అంతో ఇంతో లేదు అని అంటే కంపల్సరీ నక్సలైట్ పార్టీల పాత్ర, దాని చరిత్ర విస్మరించదు. అది ఎవడు ఒప్పుకున్న వాస్తవం అది. అంటే అలాంటి సంఘటన జరగలేదు. కారంచేడు లాంటి అంటే దళితుల్ని ఊచకోత పోసిన సందర్భం జరగలేదు తెలంగాణ, ఎక్కడ జరగలేదు. అంటే సంఘటన జరగచ్చు, అంటే ప్రేమ పేరు మీద సమ్ ప్రణయ్ గానీ, మంతెన మధుకర్ గానీ, సమ్ లంపెన్ గ్యాంగ్ చంపొచ్చు. కానీ ఒక గ్యాంగ్స్ ఊరవతలకి ఉరికించుకుంటూ వేటకోళ్ళతో నరుక్కుంటా చంపే సందర్భం తెలంగాణ ఎక్కడ లేదు 10 జిల్లాలో. సో అంటే వాళ్ళ నక్సలైట్ పార్టీలు ఈ సమాజానికి ఎంత చేసినాయి, బాధితులకు నిలబడ్డా, పీడితులకు నిలబడ్డా అంటే ఒక పెద్ద చర్చ అది. చర్చ అంటే వాళ్ళు చనిపోయిన దాని మీద భార్గవ కమిషన్లు పడ్డాయి. వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ ప్రభుత్వాలు పాటిస్తామని మాట ఇచ్చినాయి. 2004 చర్చలప్పుడు రాజశేఖర పీరియడ్ లో చాలా సంఘటనలు ఉన్నాయి అట్లా.